డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? ప్రమీల, ఈ రోజున ఒక ధీరమరిత, అమెరికాకు చెందిన ధీరమరిత మేడలైన్ బుర్రే ఓహేల్. ఆమె అమెరికాలో ఒక ప్రముఖ నాస్తికోద్యమ నాయకురాలు. మేడలైన్ బుర్రే ఓహేల్ ఆవిడ ఎంత ధైర్యవంతురాలంటే ఇంత అంత కాదు. నాస్తికత్వమే సరైనది, ఈ మత సిద్ధాంతాలు పనికిరావు నిర్భయంగా చెప్పారు. అసలు చిన్నప్పటి నుంచి ఆవిడలో ఈ మతపరమైన చూస్తుంటే అన్నిట్లోని ఇదేంటి అసలు, ఎందుకు ఇలా ఉండాలి, ఏమిటి ఇదంతా అనేది ప్రశ్నించడం చిన్నతనం నుంచి మొదలైనడికి. ఎవరైనా సరే ఒక అన్యాయాన్ని చూసి ఏమిటి అన్యాయం, ఎందుకు ఇలా ఉండాలి, మానవంతా ఒకటే కదా అనే ఫీలింగ్ ఉంటే తప్పకుండా వాళ్ళు ఒక ఆలోచన రేకెత్తుతుంది. ఒకసారి ఒక ఆలోచన అలాంటి ఆలోచన చేస్తే ఆ నిప్పు రవ్వ పెద్ద మంట చేస్తుంది. ఆరగానే మేడలైన్ బుర్రే ఓహేల్ ఆమె అమెరికాలో పెన్సిల్వేనియాలో 1919లో పుట్టారమ్మా. 1919లో అమెరికాలో జన్మించారు. తర్వాత చిన్నప్పటి నుంచే చదువుతున్నప్పుడు వాడికి సమాజంలో ఏమిటి అక్కడ మతపరమైన చాలా స్కూల్లో పాఠాలు చెప్పిన దగ్గర నుంచి ఆ బైబిల్ బోధన చేస్తుంటే ఏంటి ఇంత అర్థం లేని బైబిల్లో ఇవి కథలేంటి, ఇవన్నీను దేవుడు ఇలాంటి సముద్రం విడిపోవడం అది ఎక్కడ జరుగుతుందా? అసలు ఆ దేవుడు అనేవాడు ఎక్కడ ఉన్నాడు అసలు మనిషి? ఏంటి అసలు సముద్రం విడిపోవడం ఏంటి, దాంట్లో మనిషి వెళ్ళిపోవడం ఏంటి, ఈ కథలేంటి అసలు? ఇవన్నీ కథలు కావచ్చు ఏంటి, ఇవ్యా చదువు జాన పిల్లలు కాదు చదువులు. నిజం ఎక్కడుంది? నిజం ఇప్పట్లో అబద్ధాలు చెబుతున్నావు పిల్లలకి. ఆవిడ అక్కడి టీచర్లు తిరుగుబాటు చేసింది, ఇదంతా అబద్ధము, ఏంటి దీంట్లో ఎక్కడి నిజం చెప్పండి అని అడిగింది. చిన్నతనంలో అడిగింది ఆవిడ. ఇది ఎలా సాధ్యం? దేవుడి గురించి రావడానికి లేను స్కూల్స్ మానేసి చదువుకోవడం మానేసింది. టీచర్ చెప్పే సమాధానం నచ్చక ఆ స్కూల్స్ మానేసి స్కూల్లో చేరింది. చిన్నతనంలోని అర్థం లేని కథలు చెబుతారా ఆ బైబిల్ బోధనలా? ఏంటి బైబిల్లో ఏంటి ఈ కథలు ఏంటి ఇవన్నీ? ఒక్కదానికి పొంతం లేదు, పాడు లేదు, అసలు బుర్రలేని కథలు నేను తిరుగుబాటు చేసి చిన్నతనంలో చివరికి లా చేసింది ఆవిడకి రీజనింగ్ కావాలి అంతే. చిన్నప్పుడు ప్రశ్నించు, పరిశీలించు, పరీక్షించు, ప్రశ్నించు చాలా నిజంగా వెరీ డైనమిక్ లేడీ ఆవిడ. చాలా అలా ఉండేవరకు చివరికి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకుంటే ఒక బాబు పుట్టాడు. 1959లో ఆమె కుమారుడు విలియం ముర్రే బాల్టిమోర్ పబ్లిక్ స్కూల్లో చదువుతాడు. ఆ స్కూల్ ఏంటంటే ప్రతిరోజు బైబిల్ పఠనం, అలాగే ప్రార్థన చేయాలి తప్పనిసరి. ఎవరికి ఈ కుమార్ 1959లో జాయిన్ అయ్యాడు. అవి విలియం ముర్రే అతని పేరు. బాల్టిమోర్ పబ్లిక్ స్కూల్లో పాఠాలు చెప్పేది ఇది బైబిలా? ఈ చిన్నప్పుడు తానే తిరుగుబాటు చేసింది. మళ్ళీ ఇక్కడ తన కొడుకు దగ్గర మళ్ళీ అలాగే వచ్చింది. కొడుకు దగ్గర వచ్చేసి అందుపైగా ప్రార్థన చేయాలి, దేవుని ప్రార్థన. దేవుడు ఏంటి, ప్రార్థన ఏంటి మొదలై అంత ఊరుకుందా? ఇక చిచి అసలు ఇలాంటి విద్యా విధానం పనికిరాదు, మావాడికే కాదు అసలు ఎవరికి పనికిరాదు. మొత్తం టోటల్ విద్యా విధానం తిరుగుబాటు చేసి ఆవిడ ఏం చేసిందంటే కోర్టులో కేసేసింది. పాఠశాలల్లో బైబిల్ పఠనం ఉండకూడదు, ప్రార్థనలు ఉండకూడదు. ఈ ప్రార్థనలు చేయడం వల్ల
ఈ దైవ ప్రార్థనల వల్ల పిల్లల యొక్క బుర్రల్ని మీరు విషపూరితం చేస్తున్నారు, పనికి రాకుండా చేస్తున్నారు, పిల్లల్ని పనికి రాకుండా చేస్తున్నారు. ఇవి ఎందుకు పనికిరావని కేసు వేసి కోర్టు. ఈ కేసు చివరికి ఎంత పాపులర్ అంటే ముర్రే వర్సెస్ కల్లెట్ అనేది ఒక అమెరికా సుప్రీంకోర్టుకు చేరింది. ఆ కేసు ముల్లెట్ కల్లెట్ ఉంది, ఇద్దరు వాది ప్రతివాది. అది అమెరికా సుప్రీంకోర్టుకి వెళ్ళినాడు. స్కూల్స్లో బైబిల్ పఠనం ఉండకూడదు, ప్రార్థనలు ఉండకూడదు. కేసీసీ ప్రభుత్వం మీద వండానికి వెళ్ళలేదు. ఈ పాఠాలు రేపు ఇలాంటివి ఉండడానికి లేదు. 1963లో ఇది 50 కిందగా 1963లో కోర్టు తీర్పుతో పబ్లిక్ స్కూళ్ళల్లో బైబిల్ పఠనం ప్రార్థనలు రాజ్యాంగ విరుద్ధం ప్రకటించింది సుప్రీంకోర్టు. ఎప్పుడు మళ్ళీ 1959లో 40 చేరినప్పుడు వేసింది. 1963లోనే 4 ఏళ్లలో సుప్రీంకోర్టులో ఇస్తే చివరి సుప్రీంకోర్టు ఆడి వాదనని అంగీకరించి పబ్లిక్ స్కూళ్ళల్లో అంటే గవర్నమెంట్ స్కూల్స్లో బైబిల్ పఠనం ప్రార్థనలు రాజ్యాంగ విరుద్ధం అని తీర్పిచ్చింది. ఆవిడ ఎంత లా చదివింది, తన క్లాస్ పైకి వెళ్ళింది, చేసింది. ఇప్పుడు మన ఇండియాలో అయినా సరే ఈ గవర్నమెంట్ సంబంధించిన పాఠశాలలో యాక్చువల్గా అయితే ఏ మతపరమైన ప్రార్థనలు చేయడం వీల్లేదు, పూజలు చేయడం వీల్లేదు, చేయడం వీల్లేదు. ఇండియాలో కూడా మన సెక్యులర్ చేయడం వీల్లేదు. ఎవరైనా మతపరంగా ఏ రకంగా గవర్నమెంట్ సహాయం లేకుండా ఏదో ఒక మతం వాడు స్కూల్ పెట్టుకుంటే ఆ స్కూల్లో చెప్పుకోవచ్చు. కానీ పబ్లిక్ గవర్నమెంట్ సహాయంతో నడిచే ఏ స్కూల్లో కూడా గవర్నమెంట్ ద్వారా నువ్వు గ్రాంట్ పొందుతున్నా సరే చేయడానికి లేదు. ఇండియాలో కూడా ఉంది. అమెరికాలో ఆవిడ చేసింది రాజ్యాంగ విరుద్ధం చేసింది. అది ఆమెకి జాతీయ ప్రఖ్యాతి, మొత్తం అమెరికా అంతా పేరు మాగిపోయింది, పేరు మారుమూడిపోయింది. ఆవిడ మేడం ఓహేర్ ఇలా చేసింది. నిజంగా పెద్ద మార్పు కదా. తర్వాత 1963లో అమెరికన్ ఎథిష్ అనే సంస్థను స్థాపించింది. ఎథిస్ట్ అనే అమెరికన్ ఎథిస్ట్, అమెరికా నాస్తికులు అనేటి ఒక సంస్థను స్థాపించింది. ఆ సంస్థ యొక్క ప్రధానమైంది లక్ష్యం ఏంటంటే అమెరికా దేశంలో చర్చ్ అండ్ స్టేట్ అని వేరు చేయాలి. అంటే సెపరేషన్ ఆఫ్ చర్చ్ అండ్ స్టేట్. అక్కడ అమెరికాలో అప్పుడు ఆ రోజుల్లో 1963 అప్పుడు మన భారతదేశ స్వాతంత్రం వచ్చి మనం బాగానే ఉన్నాం. అమెరికాలో అప్పటికి కూడా చర్చి అంటే మతం క్రిస్టియానిటీ అనేది అక్కడ పాలనలో ఆ క్రిస్టియానికి సంబంధించినటువంటి ఆ ఫాదర్లు వాళ్ళు ఉంటారు, వాళ్ళు బిషప్లు ఉంటారే, వాళ్ళు ప్రభుత్వాన్ని ఇప్పటికీ శాసిస్తుంటారు. కొన్ని స్టేట్స్లో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఇప్పటికీ కొన్ని చోట్ల ఆ బిషప్స్ వాళ్ళు ప్రభుత్వంలో బైబిల్ ప్రకారం నువ్వు ఈ రకంగా చేయడానికి లేదు, దారంగా చేయడానికి లేదంటే ఇప్పటికీ శాసించారు. ఆవిడ సెపరేషన్ ఆఫ్ చర్చ్ అండ్ స్టేట్. బిషప్లు స్టేట్ చర్చికి సంబంధించిన వాడు కదా. అంటే చర్చి అంటే మతము, చర్చ్ అంటే మతం అన్నమాట. మతము రాజ్యపాలన ఈ రెండు వేరు చేయాలి. మత ప్రమేయం లేకుండా ఉండాలి. ప్రభుత్వ వ్యవహారాల్లో మత ప్రమేయం ఉండకూడదు. ఈ గిషప్పులు పనికిరారు, వాళ్ళు కల్పించుకోకూడదు. ప్రభుత్వం కూడా వాళ్ళ సలహా తీసుకోకూడదు. ప్రభుత్వం వాళ్ళ సలహా తీసుకోకూడదు. నువ్వు ప్రజల కోసం ఏం చేస్తావు వచ్చి, ప్రజల సంక్షేమం కోసం ఏం చేస్తాయి, ప్రజల కోసం పాలన. ఇది చర్చి మతం ఏంటి, నీకు మతం ప్రకారం చేయడం ఏంటి, నువ్వు ప్రజల సంక్షేమం కోసం ఏం చేయాలి కానీ మత గ్రంథాలు రాసుని చెప్పి మతం అనేది ఈ బిషప్ చెప్పాడని ఇంకోటి చెప్పాడని నువ్వు చేయడం కాదు. అంచేత అమెరికన్ ఎథిస్ట్ అసోసియేషన్ యొక్క మెయిన్ గోల్ అంటే 1963 వరకు కూడాను చర్చి బిషప్స్ చెప్పేవాళ్ళు, మతాధిపతులు చెప్పారంగా పాలన జరిగేది.
నో సెపరేట్. వాళ్ళ వీళ్ళ వీళ్ళ ప్రమేయం ఉండడానికి వీలు లేదని పోరాటం చేసింది. ఇది ప్రమేయం ఉండడానికి ఎంత స్ట్రాంగ్ చూడు. అంచేత చివరికి ఏం చేసి నాస్తికుల హక్కు, నాస్తికులు ఏమైనా సరే పోరాడ హక్కు అని పాప ఎవరిని గట్టిగా మాట వాళ్ళని శిక్షించేవాళ్ళు. నో, నాస్తికులకి న్యాయం చెప్పేంటి హక్కు ఉంది. నోరు మూయించడం వీల్లేదు. స్వేచ్ఛగా భావప్రకటన స్వేచ్ఛ నాస్తికులు ఉంది. బైబిల్ని ఖండించే స్వేచ్ఛ ఉంది, దేవుని ఖండించే స్వేచ్ఛ ఉంది, మతాన్ని ఖండించే స్వేచ్ఛ ఉంది అని చెప్పి ఇవన్నీ నాస్తికుల యొక్క స్వేచ్ఛ, హక్కు. ఈ హక్కుని నువ్వు కాదని వీలు లేదని చెప్పేసి చేసినవాడ. మతం ఆధారంగా వచ్చే ప్రత్యేక అధికారాలు తొలగించాలి. మతాధిపతులకి వాళ్ళకైనా అధికారం గవర్నమెంట్ ఇస్తే వాటిని తొలగించాలి. అనవసరంగా ఇది గవర్నమెంట్ ఇస్తామన్నమాట. ఇక ఊరుకోక ఏం చేసి చట్టపర పోరాటాలు చేసినవాడ మేళమురు వేహేరు. నేను చూడు ఎంత స్ట్రాంగ్ లేడీ అంటాం. ప్రభుత్వంలో పాఠశాలలో మతపరమైన ఆచారాలు తొలగించడానికి పలు కేసులు వేస్తున్నాడు. ఎక్కడ ఏ స్కూల్లో మత పాఠాలు చేస్తున్నా లేదా ఆచారాల ప్రకారం చేస్తున్నా దాంట్లో చేయడం వీల్లేని కేసులు వేసింది. కేసులే ఇంకా చూపించేసాం. నాసా వ్యోమగాములు బైబిల్ పట్టణం చేయడానికి కూడా వ్యతిరేకం. నాసా నుంచి మరి ఏమో పక్క చంద్రమండలానికి అక్కడికి సెటిలైట్లు పంపిస్తున్నారు, రాకెట్లు పంపిస్తున్నారు. ఆ పంపించే ముందు బైబిల్ పట్టణం. ఇక్కడ కూడా మన భారతదేశంలో కూడా ఏది ప్రారంభించినా బ్రాహ్మణులు పెట్టుకుని వేదపట్నం చేస్తారు, మంత్రాలు చదివిస్తారు కదా. అక్కడ కూడా నాసాకి రాకెట్. ఇక్కడేమో సైంటిస్టులు చేసే ప్రయోగాలు, సైంటిస్టుల ఆలోచనలు. కానీ ఆ సైంటిస్టులు చేసే ప్రయోగాల ముందు అక్కడ ఏం జరుగుతుంది? బైబిల్ పట్టణం. ఎవరు చేస్తారు? వ్యోమగాములు చేస్తారు. ఆ చేసే దగ్గర సైన్స్ ప్రకారం జరుగుతుంది, బైబిల్ ప్రకారం జరగట్లా. కానీ అక్కడ కూడా ఓ దేవా మమ్మల్ని చేసే ప్రయోగం అభివృద్ధి చేయించు అని ఉంటే నాసా అనేది ఇక్కడ అంతరిక్ష కేంద్రం. నాసాలో వ్యోమగాములు బైబిల్ పట్టణం చేయడానికి కూడా ఆమె తగ్గించారు. ఎక్కడ చూడు, ఎక్కడ జరగని ప్రభుత్వ పరంగా జరిగింది, ఎక్కడ జరగని వీల్లేదు. అలాగే ఇన్ గాడ్ వీ ట్రస్ట్ ఆ నినాదాన్ని నాణ్యాల మీద నోట్ల మీద తొలగించాలని కోర్టు పోరాటం చేశారు. అక్కడ డాలర్ మీద కానీ లేకపోతే నాణ్యాల మీద కానీ ఒక వర్డ్ ఉంటుంది, ఇన్ గాడ్ వీ ట్రస్ట్ అని. దేవుళ్ళు నమ్ముకున్న వాళ్ళు ఆ నాణ్యం ఇప్పిస్తారు, ఆ డాలర్ ఇప్పిస్తారు. నమ్మకం లేనివాడు కూడా ఇన్ గాడ్ వీ ట్రస్ట్ అని మనం ఎందుకు ఒప్పుకోవాలని? ఇన్ గాడ్, దేవుళ్ళో మేము నమ్ముతాము. వాళ్ళ డాలర్ నోటు మీద, వాళ్ళ నాణ్యాల మీద ఇన్ గాడ్ వీ ట్రస్ట్ అని ఉంటున్నారు. అది తొలగించాలి. ఇన్ని రకాల కోర్టుల్లో కేసులు. ఆ లాయర్ ఎవడికల్లా ఆ లా చదివిందాన్ని ఇంకా మనకి ఉన్నారు లాయర్లు. ఈ పోరాటాలు ఎలా చేసింది? లా ప్రకారంగా తప్పు కొట్టింది. లా చదువుకున్న చదువుని అర్థం పర్థలేని మతపరమైన కార్యకలాపాలని వ్యతిరేకించారు తప్పు తను చదివి. ఇంకా ఆవిడ పుస్తకాలు రాసింది, చాలా ప్రసంగాలు చేసింది. అమెరికన్ ఎథిస్ట్ ప్రెస్ ద్వారా పలు పుస్తకాలు పెట్టింది. ఆవిడ అమెరికన్ ఎథిస్ట్ ప్రెస్ అని పెట్టి పలు పుస్తకాలు వేసినాయి. అలాగే రేడియో, అక్కడ అమెరికా రేడియో టీవీ ప్రజాసభల్లో ధైర్యంగా మతాన్ని విమర్శిస్తూ ప్రసంగాలు చేశారు. మతాన్ని ఏకిపారేసింది, అర్థం పర్థం మతాలు అని చెప్పేసి. 1964లో లైఫ్ మ్యాగజైన్ ఏం చేసినంటే మేళమురి ఓహేర్ తీసి ఆవిడ మేళమురి ఓహేర్ని అమెరికన్స్ మోస్ట్ హేటెడ్ ఉమెన్ అని ఒక టైటిల్ ఇచ్చింది. ఆ లైఫ్ మ్యాగజైన్ బాగా పాపులర్ మ్యాగజైన్. దాంట్లో ఇన్ని వాడికి బైబిల్ తప్పు, దేవుడు లేడు అన్నదాన్ని ఆ లైఫ్ మ్యాగజైన్ తట్టుకోలేక ఆ లైఫ్ మ్యాగజైన్ అమెరికన్స్ మోస్ట్ హేటెడ్ ఉమెన్ అని టైటిల్ ఇచ్చారు. అంటే అమెరికాలోని వ్యక్తులు బాగా
అసహించుకునే లేడీ అనిస్తే, కానీ అదే సమయంలో ఆమెను అనేక నాస్తికులు, మానవతావాదులు డేరింగ్ ఉమెన్ అని వీళ్ళు టైటిల్ ఇచ్చారు. వాళ్ళు హేటెడ్ ఉమెన్ అని ఇస్తే షీ డేరింగ్ లేడీ అని వాళ్ళు టైటిల్ ఇచ్చారు. మోస్ట్ డేరింగ్ లేడీ అని గౌరవించారు. ఆమె మతం అనేది సమాజాన్ని విభజించే సాధనం అంది. మతం అనేది సమాజం విడదీస్తుంది, మతం పనికిరాదు, మతం వల్ల సమాజంలో సమైక్యత ఉండదు, సమాజానికి అవసరమైంది తర్కం, శాస్త్రం, మానవతా విలువలు అని గట్టిగా ప్రచారం చేస్తుంది. మనిషి ఇంకా లాజికల్ థింకింగ్ కావాలి, సైన్స్ కావాలి, హ్యుమానిటీ కావాలి అని గట్టిగా చెప్పింది. కుల, మత, లింగ ఆధారిత అసమానతలను ఆమె బహిరంగ వ్యతిరేకించాయి. ఒక కులం వల్ల కానీ, మతం వల్ల కానీ, లేకపోతే జాతి లింగ ఆధారితంగా వాళ్ళు ఎక్కువ తక్కువ అనేది ఉండాలని మొత్తం వ్యతిరించి కొట్టిపారేసింది. ఆ రంగా ఆమె చాలా మొత్తం పోరాటం చేసింది. మరి గోరా గారు అమెరికా వెళ్ళినప్పుడు, గోరా గారి అమెరికా పర్యటన వెళ్ళినప్పుడు ఆవిడ ఇంకా అమెరికన్ థీస్ట్ అసోసియేషన్ పెట్టేసి గోరా గారినేమో బాగా పర్యటన చేయించి, అమెరికాతో పర్యటన చేసి గోరా గారితో అనేక రేడియో ప్రసంగాలు కూడా చేయించాను. గోరా గారితో బాగా అక్కడే. గోరా గారు ఉండగానే ప్రపంచనాథ సభలు అంటే పిలిచారు, రమ్మన్నామండి. గోరా ఇక్కడ మా ప్రపంచనాథ సభలు పాల్గొనరామంటే ఆవిడ ఎంత రెవల్యూషన్ లేడీ కదా, మన భారత ప్రభుత్వానికి వీసా ఇవ్వలేదు. ఇక్కడ వచ్చి ఇంకేం చేస్తుందిరా నాయన అంటే భారత ప్రభుత్వం అంటే అమెరికా ప్రభుత్వం అక్కడ చెప్పుకుంటే భారత ప్రభుత్వం వీసా ఇవ్వలేదు. నాస్తిక సభలో పాల్గొనకుండా గోరా గారు పోయారు. గోరా గారు మరణించిన తర్వాత కానీ ఆవిడ వదిలిపెట్ల పోరాడి చివరికి వీసా సంపాదించి ఇండియా వచ్చింది. ఇండియా వాళ్ళు వీసా ఇవ్వలేదు ముందు. తర్వాత గోరా గారు మరణించిన తర్వాత వచ్చి నాస్తిక కేంద్రం ఉండి నాస్తిక అంతా పర్యటించి మన కార్యక్రమాలను చూసింది. వచ్చిన ఆవిడ వచ్చారు, మేడం మీరు వహించారు, ఆమె కుమారుడు కూడా నాస్తిక కేంద్రం వచ్చారు. అయితే గోరా గారు పోయిన తర్వాత వచ్చింది. గోరా గారు ఉండగా ఇండియా రాలేదు. నాస్తిక మహాసభ పిలిచినప్పుడు మాత్రం ఆవిడ అంటే బాగా మనకి ఇది అనమాట. ఆ రంగా ఇక ఆమె పోరాటం వల్ల అమెరికాలో సార్వజనిక పాఠశాలలో మతపరమైన బోధనలు తగ్గాయి. ఆవిడ చేసే పోరాటం వల్ల అక్కడ పబ్లిక్ స్కూల్స్లో బైబిల్ పఠనం పోయింది, ప్రార్థనలు పోయాయి, అన్నీ పోయాయి. అలాగే ఆమె ప్రారంభించిన అమెరికన్ ఎథిస్ట్ సంస్థ ఇప్పటికీ నాస్తిక ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఉంది అక్కడ అమెరికన్ ఎథిస్ట్ అసోసియేషన్ అమెరికాలో ఇప్పటికి బాగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అమెరికాలో ఆమెను నాస్తికత్వానికి చిహ్నం, విప్లవాత్మక కార్యకర్తగా గుర్తిస్తారు. నాస్తికత్వాన్ని సింబల్ ఆఫ్ ఎథిజంగా చూస్తారు అండి. అమెరికాలో మేల్బర్ హోయర్ అందరికీ తెలుసు. అమెరికాలో అన్ని సింబల్ ఆఫ్ ఎథిజంగా చూస్తారు మాట్లాడ. అలాంటి ఒక రెవల్యూషనరీ లేడీ, డేరింగ్ లేడీ మేడన్ బుర్రే ఓహేర్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.